గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏమో సరే మనం అలాగే చేద్దామంటే లేదు లేదు మనం చేసేయాలి అనేవాడు. ఎందుకు వాడికి ఫర్దర్గా వచ్చే బెనిఫిట్ల కోసం. వాడి దాంట్లో ఎక్కువ వర్క్ అయ్యిందంటే ఆబ్వియస్లీ వాడికి పేరు కదా, సో దానికోసం అని చెప్పి చేయించేవాడు. ఇలా ఒక 4 సార్లు జరిగింది. నాకు చిరాకేసింది చెప్తుంటేనేమో మహిదర్ హమ్ చోటీ లోగేనా ఉస్కే సామ్నే, సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అనేవాడు ప్రతిసారి కూడా. అంటే హిందీ ఆయన తెలుగు రాదు. ఇట్లా చెప్తా ఉండేవాడు. ఇంకా నాకు చిరాకేసి మేనేజర్కి వెళ్ళి వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చాను. అందరూ నాకే అగెనిస్ట్ అయిపోయారు, మేనేజర్తో సహా నన్నే తిట్టారు. వీళ్ళందరి మీద మేనేజర్ మీద కూడా కలిపి సీనియర్ జనరల్ మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాను. ఇట్లా మిస్టేక్ అక్కడ జరుగుతుంటే నన్ను బ్లేమ్ చేస్తున్నారు, మళ్ళీ అడితిరిగి దాన్ని అసలు సాల్వ్ చేయడం మానేసి అనేసి. అతను నన్నే తిట్టాడు. అంటే ఇంకా నన్నే ఏమంటారు సీరియస్ అయ్యాడు నా మీదే మొత్తం అంతా. వీళ్ళందరి మీద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేశాను. ఇంకా ఆయన ఒకటే అన్నాడు, హెచ్ఆర్ ఇంత జరిగిందని ఆయన తెలిసిన తర్వాత నువ్వు ఇట్లా కంప్లైంట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తావు చెప్పు, ఏం ఉండదు, నీ మాట ఎవరింటారు అబ్బా, నా మాటే సరిగ్గా వినరు, కొంచెం ఏదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు, ఏమనంటే వీ నో ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ 100% మోర్ దాన్ సంథింగ్ ఏదో చెప్తారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏమంటాము, నువ్వు చెప్పింది వినేస్తే ఇంకేమి, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు ట్రైనీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, నువ్వు నీ పొజిషన్ కి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే కమాండింగ్ ఏమైనా సంబంధం ఉందా అంటే ఇంకా నేను ఇంకేం చేయాలో అర్థం కాక ఆయన ఒకటే అన్నాడు, ఉంటే ఉండు లేదా మానేసే అబ్బా, అది ఏం ఈ నోటీస్ పీరియడ్ లో గట్రా కూడా ఏమొద్దు, డైరెక్ట్ గా ఒక మెయిల్ పెట్టేసి వెళ్ళిపో, మానేయాలనుకుంటే ఏ రోజైనా నేను చూసుకుంటాలే అన్నాడు ఆయన. నీకు అంటే లైక్ నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్, నువ్వు ఇంత ఏదైనా ఓపెన్ గా మాట్లాడడం వల్ల నీకు ఇండస్ట్రియల్ లైఫ్ లేదంటే యాక్సెప్ట్ చేస్తావా? అది కూడా ఉంది, బట్ దాని వల్ల కూడా కొంతవరకు మేబీ నాకు కొంచెం ఏమంటారు ఆ సపోర్ట్, ఆ రీచ్ అనేది వచ్చింది. యాక్చువల్గా ఆర్పి అన్నకి నేను నచ్చిందే ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దగ్గర, అండ్ రెండోది నా మెమరీ పవర్ దగ్గర. బేసిక్ గా స్కిట్ లో జబర్దస్త్ లో ఏంటంటే వాళ్ళ డైలాగులు మటుకే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, నేను అలా కాదు, స్కిట్ మొత్తం గుర్తుపెట్టుకొని అందరితో నేను ప్రాక్టీస్ చేయిస్తాను. స్టేజ్ మీద ఒకళ్ళు ఎవరైనా మర్చిపోతే అందరికీ నేనే అందిస్తా. సో అదొక్కటి ఆర్పి నాకు బాగా నచ్చింది, అందుకు తీసుకున్నారు అట్లా. సో ఓకే, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు దెబ్బ కొట్టిందిలే కొన్నిసార్లు, అది ఒప్పుకుంటా, నేను బోల్డ్ దొబ్బులు పడ్డాయి నాకు దాని వల్ల, కానీ ఇంకా తప్పదు. ఆర్పి గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, ఇదే ఆర్పి సేమ్ ఇలానే ఇదే జబర్దస్తులు ఉంటే మళ్ళీ జబర్దస్త్ నే తిట్టాడు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఆయన మాట్లాడిన మాటలకి? అంటే 100% అయితే చెయ్యను, బట్ కొన్ని కంప్లైంట్స్ అయితే వాస్తవమే. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటదంటే రైటర్లకి ఆర్టిస్టులకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మేనేజర్లకి ఫుడ్ విషయంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకరోజు రాజ్ కుమార్ అన్న అని టాప్ మోస్ట్ రైటర్ జబర్దస్త్ మొత్తానికి ఆయనే నెంబర్ 1. అలాంటి పర్సన్ ఆయన ఎప్పుడో కానీ ఇక్కడ తిండబ్బా ప్రొడక్షన్ లో, ఆయన బాక్స్ తెప్పించుకుంటాడు, లేదంటే ఆయన ఆర్డర్ పెట్టుకుని తింటాడు ఆయన. అలాంటి పర్సన్ ఆ రోజు ఏమో ఇంకా సరే వర్క్ ఎక్కువ ఉంది కదా మళ్ళీ అన్ని ఎందుకు లేని తినేద్దాం అని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఎగ్ అడిగితే ఎగ్ అయిపోయింది అన్నారు. సరే అయిపోయిందని చెప్పి ఏదో తింటూ ఉంటే మేనేజర్లు వచ్చి కూర్చున్నాక ఎగ్ బుర్జీ వెళ్ళింది, కళ్ళ ముందు నుంచి వెళ్ళింది. వెళ్తా ఉంటే ఇందాక అయిపోయింది అన్నావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది మేనేజర్ల కోసం సెపరేట్గా ఉంచింది అని. పెద్ద గొడవ అయింది, చాలా పెద్ద ఇష్యూ అయింది. నెక్స్ట్ డే ఏం చేశారు చెప్పనా, ఓవరాల్గా ఎగ్ తీసేశారు. ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్గా అందరికీ ఎగ్ పెట్టాలి, అది కదా చేయాల్సింది, ఎగ్ మొత్తం తీసేశారు. ఇంకా మిగతా జోకులు వేసుకున్న ఫోన్లే రైస్ కోసం గొడవ లేదు, రైస్ కోసం తీసేసిన మొత్తం అని చెప్పి ఇంకా అట్లా అయిపోయింది అక్కడ పరిస్థితి. ఉన్నది బ్రో, కొన్ని ఉన్నాయి అక్కడ. అంటే నేను ఏమంటానంటే అక్కడ పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఒకరికి కొంతమంది అంటే ఫేవరిజం ఉంటది, దాన్ని బట్టి చూపిస్తుంటారు. అది అసిస్టెంట్ డైరెక్టర్లకి కావచ్చు, డైరెక్టర్స్ లో కావచ్చు, ఉండొచ్చు ఏమో, బట్ 100% అని నేను చెప్పను. నాకు 1-2 చోట్ల ఎఫెక్ట్ అవుతుంటది, నా కళ్ళ ముందు తెలుస్తుంటది నాకు ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి. నాకు ఎఫెక్ట్ అయ్యింది, నేను అర్థం చేసుకోగలను, నాకు ఆ మాత్రం తెలివి లేదా, తెలుస్తుంది కదా ఏ రీజన్స్ వల్ల అనేసి. వాళ్ళు ఏదో కవర్ చేసుకుంటారు స్కిట్ కోసం, స్కిట్ బాగా రావడం కోసం అది ఇదని అంటారు, బట్ అది ఓవరాల్ గా ఏ కారణం చేత అలా జరుగుతుందో మనకు అర్థం అవుతుంది కదా, జరిగాయి అట్లా అంతే. జాబ్ వదిలేసి